Daily. Taste the Daily. ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్ లో రెచ్చగొట్టేలా హావభావాలు ప్రదర్శించిన పాకిస్తాన్ ఆటగాళ్లపై ఇప్పటికే తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా వారిద్దరిపై భారత క్రికెట్ బోర్డు చర్యలకు ఉపక్రమించింది. ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకువెళ్లింది. ఈమెయిల్ రూపంలో ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు చేసింది. పాక్ ప్లేయర్లు హరీష్ రఫూజ్, ఫర్హాన్ నుంచి లిఖిత పూర్వక వివరణ కోరే అవకాశం ఉంది. వారు ఇవ్వని పక్షంలో ఐసీసీ ఎలైట్ ప్యానెల్ రిఫరీ రిచర్డ్సన్ ఎదుట వాదనలు వినిపించాల్సిన అవసరం ఉంటుంది. భారత్ తో మ్యాచ్ లో పాక్ బ్యాటర్ ఫర్హాన్ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత గన్ షాట్ చూపిస్తూ హావభావాలు ప్రదర్శించాడు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి చేష్టలకు పాల్పడడం విమర్శలకు దారితీస్తుంది. తన సెలబ్రేషన్స్ ను ఫర్హాన్ సమర్థించుకునేందుకు ప్రయత్నించాడు. అప్పటికప్పుడు అలా సంబరాలు చేసుకున్నా బయట ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను అని వ్యాఖ్యానించాడు. హరీష్ రఫూజ్ ఏకంగా జెట్ ఫ్లైట్లు కూలినట్టుగా 6-0 అని సైగలు కూడా చూపించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ కు చెందిన 6 ఫైటర్ జెట్ విమానాలను తమ సైన్యం కూల్చేసిందని పాక్ ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది. దానిని గుర్తు చేసేలా హరీష్ చేష్టలు ఉన్నాయనే ప్రధాన విమర్శ. ఇక భారత్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ తో వాగ్వాదానికి దిగారు. ఇప్పటికే రిఫరీ విషయంలో అవమానాలు ఎదుర్కొన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారత్ పై అక్కసును మాత్రం వదలట్లేదు. టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ పై ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు చేసింది. గ్రూప్ స్టేజ్ లో పాక్ పై భారత్ విజయం సాధించింది. ఆ గెలుపును పహల్గామ్ ఉగ్రదాడి బాధితులు భారత సైన్యానికి అంకితమిస్తున్నట్లు సూర్య వెల్లడించాడు. ఇప్పుడు ఇదే పాక్ కడుపు మంటకు కారణమైంది. సూర్య వ్యాఖ్యలు రాజకీయ పరంగా ఉన్నాయంటూ ఐసీసీ దృష్టికి పీసీబీ తీసుకెళ్లింది.